చైనా మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. శరవేగంగా సోలార్ గ్రేట్ వాల్ను నిర్మించే పనిలో పడింది. సుమారు 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడ నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో బీజింగ్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెల్స్ను అమర్చినట్లు చైనా వెల్లడించింది. ఇన్నర్ మంగోలియాలోని కబుకి ఎడారిలో ఈ వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో నిర్మానుష్య ఎడారి ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్గా అభివర్ణించేవారు. తాజాగా దీనిపై నాసా ఎర్త్ అబ్జర్వేటరీ స్పందిస్తూ ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవాల్టిక్ సముద్రంగా ఈ ప్రాంతం మారిపోయింది అని పేర్కొంది. కబుకి ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండటం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు అనువుగా చేస్తాయి. నాసాకు చెందిన ల్యాండ్సాట్ 8-9 ఉపగ్రహాలు ఇక్కడి పరిస్థితిని చిత్రీకరించాయి. వీటిలో డిసెంబర్ 2017 నుండి 2024 మధ్య వాటిని పోల్చి చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పరిగెత్తి గుర్రమాకారంలో జున్మా సోలార్ పవర్ స్టేషన్ను ఇక్కడ నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్గా ఇది రికార్డు సృష్టించింది. ఇది ఏటా 200 కోట్ల కిలోవాట్ పర్ అవర్ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. దాదాపు 4 లక్షల మంది ప్రజల విద్యుత్ అవసరాలను ఇది తీర్చగలదు. ప్రస్తుతం చైనా సోలార్ విద్యుత్ సంస్థలు మొత్తం కలిపి 3,86,875 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. ఇది ప్రపంచం మొత్తం సామర్థ్యంలో సగానికి సమానం. ఆ తర్వాత స్థానంలో అమెరికా 79,364 మెగావాట్లను ఉత్పత్తి చేయగలదు.